చెప్పండి అన్న, మీ డిమాండ్స్ ఏంది అసలు? మా డిమాండ్స్ ఏం లేదు మేడం. డిఎస్సి పోస్ట్పోన్ కావాలి. ఇప్పుడు ఈ నెల రోజుల్లో జరిగిన టీచర్లు బదిలీల ప్రక్రియలు పూర్తయినాయి. అవి ఇంతకుముందు గతంలో కేసులు ఉండే అవన్నీ క్లియర్ అయినాయి. ఆ పోస్టులు మాకు కలపాలి. గతంలో రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడంటే 2 నెలలలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మీకు 25,000తోనే మెగా డిఎస్సి చేస్తా అన్నాడు. ప్రభుత్వం వచ్చింది, ఆయన మాట పోతే కట్టుబడి ఉండమను, మాకు డిఎస్సి వేయమను, 25,000 పోస్టులతోనే డిఎస్సి వేయమను. వేసే పరిస్థితి ఉందా మళ్ళా? మాకైతే ఆ పరిస్థితి కనిపించట్లేదు. మేము కూడా మా కార్యాచరణ స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంవత్సరంలోపే ఆ గతి పడుతుంది. 1 ఇయర్ తిరగకముందే ఆ గతి పడుతుంది. అధికారం దింపుతాం, ప్రతి ఎమ్మెల్యేను ముట్టడిస్తాం. మాకు కావాల్సిన డిమాండ్ ఒక్కటే, వాళ్ళ అధికారం అడుగుతలేం, వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు అడుగుతలేం, ఆయన పోస్టులు అడుగుతలేం, మాకు ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వండి అడుగుతలేం, మాకు మంత్రి పోస్ట్ ఇవ్వండి, మా పోస్టులు మాకు ఇవ్వండి. ఒక 7 ఏళ్ల నుంచి మాకు పోస్టులు లేవు. ఇప్పుడు పాయింట్లలో మిస్ అయ్యేటోళ్ళు ఉన్నారు మా మిత్రులు. వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలంటే డిఎస్సి పోస్టుల సంఖ్య పెంచి మాకు టైం ఇస్తే మేము మంచిగా చదువుకుంటాం. టైం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుందా మళ్ళీ? అసలు టైం ఇచ్చే పరిస్థితి ఉందా? ఎందుకంటే గాంధీ హాస్పిటల్ టైం ఇచ్చే వరకు పోరాడతాం. ఇవ్వకపోతే మేము చేయాల్సింది చేస్తాం. ప్రతి ఎమ్మెల్యేని బట్టలు ఇప్పిదంతాం. ఇవ్వకపోతే ఏంది? వాళ్ళ అయ్యే జాగిరే, ప్రభుత్వం వాళ్ళ అయ్యే జాగిరే, మేము ఇచ్చిందే కదా. ఇవ్వకపోతే తంతం, బరాబర్ తంతం. కనీసం మీ గురించి ఇన్ని రోజులు ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుమల మల్లన్న కావచ్చు, బల్మూరు వెంకట్ కావచ్చు, మీ పక్షాన ఉంటాము కొట్లాడతాం అన్న వ్యక్తులు ఇప్పుడు కనిపిస్తున్నారా మళ్ళీ మీకు? బల్మూరు వెంకట్ అన్నగారు ఎక్కడున్నారో తెలియదు కానీ మంచి అధికారం ఇచ్చిర్రు. ఎమ్మెల్సీ పదవిలకు పెట్టాలకు అధికార బలం చూపుతుండు. మీరు నిరుద్యోగులు 3 రోడ్ ఎక్కండి, నేను మీ వెనక ఉంటా అన్నాడు. ఇంతమంది కనిపిస్తలేరా? ఈరోజు ఇంతమంది రోడ్లు ఎక్కినాం కదా, మరి రావచ్చు కదా. మేము ఏమన్నా అంటున్నామా? వాళ్ళని ఏమనట్లే కదా. ఆయన కూడా మా మధ్య నుంచే పోయిండు. ఈరోజు అధికారం రాగానే కొమ్ములు చూపితే కాదు కదా. మా ప్రాబ్లం సాల్వ్ చేయమను. మేము వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏమి అడుగుతలేం కదా, మా ప్రాబ్లం మాకు సాల్వ్ చేయమని అడుగుతున్నాం. ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏంటి అసలు? మేము ఈరోజు మోతిలాల్ నాయక్ మద్దతుగా అమర నిరాహార దీక్షలో ఉన్నాడు కదా, అన్నకు మద్దతుగా మా కొరకు అన్న అమర నిరాహార దీక్ష చేస్తుండు. మేము అన్నకు మద్దతుగా వచ్చినాం. మెట్రో స్టేషన్ దగ్గర ఏం చేస్తున్నారన్న? అక్కడ మమ్మల్ని ఓనియట్లే. లోపల అన్న దగ్గర నిర్బంధం చేసిర్రు, గేట్ల దగ్గర నిర్బంధం చేసిర్రు. సో ఫైనల్ గా పోలీస్ వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇవన్నీ ఆపుకుంటా మెట్రోలన్నీ బంద్ చేస్తున్నారు. ఈ రోజు ఆపుతారు, రేపు ఆపుతారు, నెక్స్ట్ టైం ఆపలేరు. నిరుద్యోగాన్ని ఎవరు ఆపలేరు. వాళ్ళ గేట్లు బద్దలైతే అందరి బద్దలైతాయి. సో ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన అన్నారు కదా, సో ఇంద్రమ్మ పాలన ప్రజాపాలనగా కనిపిస్తుందా మళ్ళీ మీకు? ప్రజాపాలన ఆల్రెడీ నశించిపోయింది. దొంగల పాలన వచ్చింది. అర్ధరాత్రి షెడ్యూల్ విడుదల చేసినప్పుడే దొంగల పాలన అయింది.